కమ్యూనిటీలోనే చుట్టాల వాళ్ళే అంటారు ఇది ఏంది మంగళ పని నేర్చుకుంటున్నారు చాలా లో చేసి చెప్పడం. ఇంత బాగా నేను కనపడడానికి, నా హెయిర్ ఇంత బాగా ఉండడానికి కారణం అంటే నా హెయిర్ డ్రెస్సర్, నా హెయిర్ స్టైల్. నేను ఒక హెయిర్ కటర్ అవుతా, హెయిర్ డ్రెస్సర్ అవుతా, ఒక షెఫ్ అవుతా అంటే నవ్వుతాను, ఎగితాలు కూడా చేస్తాను. ఎవరైనా అడిగి చిన్న ఉన్నప్పుడు మా డాడీ హీ యూస్ టు ఆస్క్ మీ మెనీ క్వశ్చన్స్. అంటే పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ మెకానికల్ అంటే ఇష్టం చాలా చిన్న ఉన్నప్పటి నుంచి. ఆ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నాను. బట్ కొన్ని ఈ పని చేస్తే ఇట్లా మాట్లాడుకుంటారేమో అని అట్లా అనిపించింది. అలాంటి థాట్ వచ్చింది స్టార్టింగ్లో. చాలామంది పాయింట్ కూడా చేశారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఈ ఫీల్డ్లో వచ్చాక తెలిసింది వాట్ ఈస్ దిస్ యాక్చువల్ ఫీల్డ్ ఇస్. అంత ఈజీ కాదు. ఎవరైనా ఇట్లా హెయిర్ కట్ చేసుకుంటారు, కలర్ వేసుకుంటారు, అలా పడితేనే మనం ఈజీగా సర్వైవ్ అవుతాం ఫీల్డ్లో. 10-20 years బ్యాక్ చూసుకుంటే మనం కటింగ్ చేసుకోవాలనుకున్నా, బియర్డ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు మాత్రమే చేయాలని ఉండేది. అసలు మీ కమ్యూనిటీలో ఒప్పుకోరు, ఎలా సాధ్యం? అంటే మై మామ్ షీస్ బ్యూటిషియన్. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగా తెలుసు ఆ టైంలో ఫ్యూచర్లో దిస్ పర్టికులర్ పార్ట్ బూమ్ అవుతుంది ఫ్యూచర్లో అనేసి ఆమెకు మంచి ఐడియా ఉండే. సో ఆమె నాకు అప్పుడు జాయిన్ చేయించినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్. సి వర్క్ ఈజ్ వర్క్. ఏది చేసినా ఒక ప్యాషనెట్గా ఉండి చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. అదొక హోప్ ఉండేది, నాకు సెల్ఫ్ హోప్ ఉండేది. మీ ఎంటైర్ లైఫ్లో మీకు బాగా ఎమోషనల్గా గుర్తుండిపోయిన రోజు? ఐ లాస్ట్ మై డాడ్ అండి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, అదొక బ్లాక్ డే నాకు. కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, చాలా పెయిన్ఫుల్. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా. మీ ఏజ్ ఎంత ఉంటుండే? నా ఏజ్ ఆల్మోస్ట్ అప్పుడు 20-21 ఉన్నానండి. చాలా చిన్నోడు. చాలా చిన్న ఉన్నా. సో హౌ ఎలా జరిగింది? అటాక్ విత్ క్యాన్సర్ అండి. పసివాడి చూస్తుందా బదులే రాని గతం. డాడీ లేని లోటు ఎప్పుడైనా అనిపించిందా? ఆబ్వియస్లీ అండి, ఒక పెద్ద మేల్ ఉండాలి ఇంటికి. మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే నిజం. బట్ మై మామ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఆ ప్రెషర్ మొత్తం ఆమెనే తీసుకుంది మా మామ్. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. ఒక హెయిర్ స్టైల్ వల్ల జీవితం మారుతుంది. 100% అండి. ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరే. స్టైల్ కరెక్ట్ ఉందంటే చాలా లెవెల్ వరకు కాన్ఫిడెన్స్ మారిపోతుంది. అంత నార్త్ నుంచే ఉంటారు. ఆ డ్రాబ్యాక్ ఏంటి? మన అంటే హైదరాబాద్లో, తెలంగాణలో అంటే మన వాళ్ళకు అంత అవేర్నెస్ లేదా? మన వాళ్ళంత ప్రొఫెషనల్స్ కాదా? ఎందుకు నార్త్ నుంచే ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చేస్తారు? అంటే మన ఇక్కడ అంత అవేర్నెస్ లేదు. సాలరీస్ వీళ్ళకి అంటే మన కంపేర్ చూసుకోవాలంటే వీళ్ళ, అందుకే వీళ్ళని అప్రోచ్ అవుతారు, డెడికేటెడ్గా ఉంటారు. ఓకే. అదే మన వాళ్ళైతే నేను ఇక్కడ చేయాలా అనొక ఏ ఆప్షన్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే అంతే. ఈ హెయిర్ స్టైల్స్, ఈ మోడర్న్ ఇదంతా ఎప్పుడు ఎంటర్ అయింది? కల్చర్ స్టార్ట్ అయింది ఈజిప్ట్ నుంచి. ప్రతి ఒకేషన్కి ఒక హెయిర్ స్టైల్ అండి. ఒక చిన్న పార్టీ అయినా, చిన్న సందర్భం అయినా ఒక హెయిర్ స్టైల్. క్రైమ్ అది. అంటే వాళ్ళలాగా మనం చేసుకోవద్దు. అదొక క్రైమ్ అయిపోతుంది. అంటే శిక్ష వేస్తారు. శిక్ష వేసేస్తారు. పనిష్మెంట్ పనిష్మెంట్ ఉంటుంది. అమ్మో, ఇంత ఉండేది. ఇంత ఉండేది.
ఇప్పుడు టాటోస్ అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ట్రెండ్ కోసం అనుకుంటారు టాటోస్ అప్పుడు పచ్చబొట్లు పచ్చబొట్లు, అది కూడా ఒక మెసేజ్ ఉండేదండి. ఎట్లా? అంటే నేను ఈ జాతికి, నేను ఈ స్టోరీ ద్వారా వచ్చాను,